మేడం నాకు ఇంట్లో సపోర్ట్ ఉండట్లేదు. హస్బెండ్ అసలు సపోర్ట్ చేయట్లేదు. పేరెంట్స్ నాకు పెళ్లి చేస్తామంటున్నారు. నా ఆశలన్నీ నిరుత్సాహపరుస్తున్నారు. నాకు సూసైడల్ థాట్స్ ఒస్తున్నాయి. నాకసలు ఇంక ఏ దారి కనిపించట్లేదు అని ఇలా చాలామంది ఆడపిల్లలు నా దగ్గర చెప్తూ ఉంటారండి. సో, మీ దగ్గర ఏం లేదు. మీరేం చేయలేకపోతున్నారు. నా దారులన్నీ మూసుకుపోయాయి. నాకు సూసైడ్ తప్ప వేరే గతి లేదు అని మీరనుకుంటున్నారు కదా! నేను మీ అందరి కోసం ఈరోజు విమెన్ సీరీస్ పార్ట్‌లో ఒక మోటివేషనల్, ఇన్‌స్పిరేషనల్ స్టోరీతో మీ ముందుకొస్తున్నాను. ఇలా ఎవరైతే ఫీల్ అవుతున్నారో, నా జీవితం ఎందుకబ్బా! నాకు విసుగొస్తుంది. ఎందుకు నేను ఎవరి కోసం ఉండాలి? నాకసలు నచ్చట్లేదు. ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేదు. హస్బెండ్ సపోర్ట్ లేదు. ఎవ్వరు ఏదైనా చేద్దామంటే నీకెందుకు ఆడపిల్ల అక్కర్లేదు. ఇంతింత ఇలాంటి మాటలు మీరు వింటున్నారు. మీరు కూడా ఇలా అనుభవిస్తున్నారంటే మీకోసమే ఈ వీడియో అండి. సో, నేను విమెన్ సీరీస్ పార్ట్‌లో ఈ మోటివేషనల్ వీడియో మీ అందరికీ షేర్ చేసి ఎంతో కొంతో మీకు హెల్ప్ చేయాలని భావిస్తున్నాను. సో, ఇలా ఎవరైనా ఫీల్ అవుతూ ఉంటే నేనిప్పుడు చెప్తున్న కథని వినండి. సో, ఒక అమ్మాయి జనవరి 29, 1954లో అమెరికాలో జన్మించిందండి. ఈ అమ్మాయి జన్మించడమే అతి పోవర్టీ అంటే పేదతనంలో జన్మని తీసుకుంది. సో, వాళ్ళమ్మ 14 ఏండ్లకి ఏ అమ్మాయిని కనేసింది. సో, వాళ్ళమ్మ కూడా అక్కడ, ఇక్కడ పనులు చేసుకుంటూ, ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ ఈ అమ్మాయిని కనింది. సో, ఈ అమ్మాయికి ఫాదర్ ఎవరో గూడా తెలీదు. సో, అలా ఆ అమ్మాయి వచ్చింది. సో, ఈ అమ్మాయిని పోషించలేక 14 ఏళ్లలో నేను ఏం చూసుకోలేను, నిన్ను ఏం చూసుకోగలను అనేసి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మమ్మ దగ్గర వదిలేసింది వాళ్ళ తల్లి. ఆ తల్లి వాళ్ళ అమ్మమ్మ దగ్గర వదిలేసింది. వాళ్ళ అమ్మమ్మ ఇంకా అతి పేదతనంలోనే ఉంది. ఇలా పనులు చేసుకుంటేనే వాళ్ళకెంతో అంత తినడానికి ఉంటుంది. అలా ఉంటున్నప్పుడు ఈవిడ ఈ అమ్మాయిని ఏదైనా చేసిందంటే వాళ్ళ అమ్మమ్మ అతి క్రూరంగా, కోపంగా చాలా హరాస్మెంట్ అనేది చేసేది. అయినా సరే తను అలానే జీవిస్తూ ఉండేది. మళ్ళీ కొన్ని రోజులకి తల్లి తిరిగొచ్చి నేనేదో చిన్న గొప్ప పని చేసుకుంటున్నాను, వచ్చేసేయి నాతో పాటు అని తల్లి తర్వాత తీసుకెళ్ళిందండి. తీసుకెళ్ళిన తర్వాత తల్లి అన్నీ ఒక 5, 6 ఏడేళ్లలో ఆమె పని చేస్తేనే ఆవిడకి డబ్బు అనేది పుడుతుంది. అలా ఆమె పని చేసుకుంటూ పొద్దున్నే అనగా పైనికెళ్తూ ఉంటే ఈవిడొచ్చేసరికి రాత్రయ్యేది. ఇలా ఈ అమ్మాయి ఒక్కటే ఇంట్లో ఉండేదండి. ఈ అమ్మాయి ఒక్కటే ఇంట్లో ఉండడం వల్ల చుట్టుపక్కన ఉన్న ఫ్రెండ్స్, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, అంకుల్ ఇలా నెయిబర్స్ ఈ అమ్మాయిని ఫిజికల్‌గా హరాస్మెంట్ చేయడం, రేప్ చేయడం 9 సంవత్సరాల వయసులోనే ఆ అమ్మాయిని అలా ఫిజికల్‌గా హరాస్మెంట్ చేయడము, ఇలా అన్నీ చేశారు. చాలా బాధపడింది. అలా ఆ అమ్మాయి గడుపుతూ 14 ఏళ్ళకి ఈ అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అయింది తెలియకుండానే. సో, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈ అమ్మాయికి అసలు నేనేం చేయాలి? నా బిడ్డని ఎలా చూసుకోవాలి? అనుకున్నప్పుడే ఆ బిడ్డ ప్రీమెచ్యూర్ బేబీ అవ్వడం వల్ల చనిపోయారు. సో, ఇలా ఆ అమ్మాయి ఎన్నో బాధలు పడుతూ, ఎన్నో ఇలా ఫిజికల్‌గాను హరాస్మెంట్ చెందుతూ ఎన్నో కష్టాలు పడింది. వేసుకోవడానికి బట్టలు లేకపోతే ఆలుగడ్డల్ని వాళ్ళు సాక్స్‌లో సంచి పట్ట అంటారు కదా! అవి వేసుకునేది ఈ అమ్మాయి అనమాట. సో, బట్టలు లేక ప్రతి ఒక్కరు ఆ అమ్మాయిని హేళన చేసేవాళ్ళు, తక్కువ చూసేవాళ్ళు. ఇలా అన్ని కష్టాలకి ఆ అమ్మాయి గురైంది. సో, ఇలా కాదు అనేసి వాళ్ళ అమ్మ ఒకరోజు తీసుకెళ్ళి తనకు తెలిసిన ఒక అంకుల్ దగ్గర ఈ అమ్మాయిని వదిలిపెట్టింది. సో, అక్కడి నుంచి ఈ అమ్మాయి టర్నింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అయింది. సో, ఆ అంకుల్ ఇలా కాదు, నువ్వు ఇలా ఉండొద్దు అనేసి తీసుకెళ్ళి స్కూల్‌లో జాయిన్ చేశారు. స్కూల్‌లో జాయిన్ చేశాక ఈ అమ్మాయి పడిన కష్టాలు ఇన్నేళ్ళు 14 ఇయర్స్ ఏదైతే ఆ అమ్మాయి చూసిందో, బాధపడిందో అవన్నీ ఏ అమ్మాయికి రాకూడదు, ఎవరికీ రాకూడదని చదువు ఇప్పిస్తున్నందుకు చాలా అద్భుతంగా చదువుకుంది. అలా చదువుతూ చాలా పైకి వస్తూ చాలా ఇంటెలిజెంట్‌గా తను అన్నీ చదువుకొని, నేర్చుకొని, మాట్లాడడము, ఇంకొకరికి చెప్పడము అనేది చేస్తూ ఉంది. సో, ఈ అమ్మాయికున్న టాలెంట్ ఏంటంటే చాలా అద్భుతంగా, చక్కగా మాట్లాడుతుంది. సో, ఇలా బాగా చదువుకుంటూ 17 సంవత్సరాలకే ఆ అమ్మాయి రేడియో జాకీగా ఉద్యోగం సంపాదించుకుంది ఆ అమెరికాలోనే. సో, ఆ రేడియో జాకీగా ఉద్యోగం సంపాదించుకొని
చాలా బాగా పాపులర్ అయిపోయింది. ఆ అమ్మాయి వాయిస్, ఆ అమ్మాయి మాట్లాడే తీరు అంత పాపులర్ అవ్వడం వల్ల ఆ అమ్మాయికి దేశంలో ఆ అమ్మాయికి BA బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌గా ఆ అమ్మాయికి ఫ్రీగా సీట్ దొరికింది. చదువుకుంది. అక్కడి నుంచి ఒక పాపులర్ అమెరికన్ టాక్ షోకి యాంకర్‌గా వెళ్ళిందండి. హోస్టింగ్‌గా వెళ్ళింది. సో, ఆ యాంకరింగ్‌తో ఆ అమ్మాయి అమ్మాయిలకి జరుగుతున్న దారుణాలు, ఇలా ఫిజికల్ హరాస్మెంట్స్‌తో ఎన్నో షోలు చేసింది. అది మామూలుగా ఒక 30 నిమిషాలు షో అండి. ఆ అమ్మాయి యొక్క టాలెంట్‌తో, యాంకరింగ్‌తో ఆ అమ్మాయి మాట్లాడే ఒక ప్రతి మాట చాలా ఇన్‌స్పైరింగ్‌గా, మోటివేషనల్‌గా ఉంటూ 30 మినిట్స్ టాక్ షోని కాస్త 1 అవర్ టాక్ షోని చేశారు. 1 అవర్ టాక్ షో అప్పట్లో 1970స్‌లో ఆ టాక్ షో 1,32,000 పీపుల్ మంది చూసేవాళ్ళండి. కోటి పైగా ఆ అమ్మాయి షోని చూసేవాళ్ళు. అలా షో చూస్తూ చాలా పాపులర్ అయిపోయి వరల్డ్ మోస్ట్ రిచెస్ట్ బ్లాక్ బిలియనీర్‌గా ఆ అమ్మాయి ఇప్పుడు టాప్ మోస్ట్ విమెన్‌గా ఉందండి. వరల్డ్‌లోనే అంత టాప్ మోస్ట్‌గా ఆవిడ నిలబడింది. ఆవిడే మరెవ్వరో కాదు, ఓప్రా విన్‌ఫ్రీ. అందరూ వినే ఉంటారు. ఈమె ఈమె స్టోరీ వింటే మనకే కంట్లో నీళ్ళొస్తాయి. సో, ఆమెకి ఏదీ లేనప్పటి నుంచి ఆ అమ్మాయి ఇంత సాధించింది. మనము మనకున్నవి చాలా చిన్న ప్రాబ్లమ్స్. మనకున్నవి చాలా చాలా తక్కువ ప్రాబ్లమ్స్. అక్కడితో ఆమె సక్సెస్ ఆగిపోలేదండి. ఆమె అలానే టాక్ షోస్ ఇస్తూ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్‌గా, ఒక టాక్ షోకిగా ఇంకా ఎన్నో అవార్డ్స్‌ని అందుకుంది. అలానే ఆవిడ చేసే ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ టాక్ షోస్‌కి గాను అప్పట్లో ప్రెసిడెంట్ అయిన బారక్ ఒబామా గారు కూడా ఈవిడకి ప్రెసిడెన్షియల్ స్టేట్ ఆఫ్ ఫ్రీడమ్ అనే ఒక అవార్డ్ కూడా ఆవిడకి అందజేయడం చేశారండి. సో, ఇంత పవర్‌ఫుల్ వుమెన్ ఎవరు ఈ వరల్డ్‌లో అంటే ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా ఎళ్లి చూడొచ్చు. ఓప్రా విన్‌ఫ్రే అని చెప్తారు. సో, ఆమె కథ ఇంత దారుణంగా అంటే జీరో నుంచి ఇప్పుడు షీ ఈస్ ద టాప్ మోస్ట్ బిలియనీర్ ఇన్ ద వరల్డ్. ఇలా ఏదైనా మనం సాధించొచ్చు. అమ్మాయిలు మీకోసమే చెప్తున్నాను. ఆడవాళ్ళు మీకోసమే చెప్తున్నాను. ఏదైనా మనము సాధించాలి అనే పట్టుదల మనలో ఉంటే మనం ఏదైనా సాధించగలం. మనకిది లేదు, రాదు, కాదు అనుకుంటే ఎప్పటికీ మనం ఏది సాధించలేం. సో, మీలో ఆ సంకల్ప బలము, ఆ పాజిటివ్ థింకింగ్ అనేది మీకు సొంతంగా నాటుకోండి. మీరు కూడా మరో ఓప్రా విన్‌ఫ్రే లాగా సక్సెస్‌ని సాధించండి. అందరికీ ఈ యొక్క సక్సెస్ పాసిబుల్ అండి. ఇలాంటి మరెన్నో మోటివేషనల్ స్టోరీస్ మనకు ఎంతో ఇంపాక్ట్ చేసే మంచి మంచి ఇన్స్పైరింగ్ విమెన్స్ ఉన్నారండి. మీరు ఇలాంటి వీడియోస్ చూసి ఎక్కువగా ఇన్స్పిరేషన్ తెచ్చుకొని నేను కూడా చేయగలను, ఐ క్యాన్ డూ ఇట్ అనే కసితో మనం చేస్తే మనం సాధించలేనిదంటూ లేదు. అమ్మాయి ఏదైనా చేయగలదు. సో, ఎనీథింగ్ క్యాన్ బి డన్. మీరు అదే స్ఫూర్తితో ప్రతిరోజు ఇలాంటివి ఎన్నో ఇన్స్పిరేషనల్ వీడియోస్ చూస్తూ మీ యొక్క విజయాల్ని మీరు అందుకోండి. మీరు ఏదైతే ప్రేమిస్తారో దాంట్లో మీరు నంబర్ 1గా ఉండడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికి భగవంతుడు టాలెంట్ అనేది ఇచ్చుంటారు. ఆ టాలెంట్ మీలో మీరే గమనించి నేనిది చెయ్యాలి అని అది వచ్చేంత వరకు నిరంతరం ప్రయత్నించండి. తప్పకుండా సక్సెస్ మన సొంతం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.